ఉపవాస ప్రార్థనలో నువ్వు అడగవలసిన ఏమిటి దేవుని బిడ్డ? నువ్వు ఏమి అడిగి దేవుని యొక్క పొందుకోవాలి? ఇక్కడ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 14 వచనాల్లో మనం చూసినట్లయితే వినాశనకరమైన కార్యాలు అక్కడ జరిగాయి. నీ జీవితంలో కూడా వినాశనకరమైనవి, వేదనకరమైనటువంటివి, బాధాకరమైనటువంటివి, నీవుగా తీసుకోలేనటువంటి దుఃఖములు, వేదనలు నిన్ను ఆవరించి ఉన్నట్లయితే ఈరోజు నువ్వు అడగాలి. ప్రభు అన్నాడు, తన ప్రజలు ఉద్దేశించి వినాశనకరమైనటువంటి, బాధాకరమైనటువంటి కార్యాలు మా జీవితాల్లో జరిగాయని గుండెలు పాదుకుంటూ ఏడుస్తున్నారు కదా. మీరు ఉపవాసించి ప్రార్థన చేసి అయా ఈ వినాశనకరమైనటువంటి స్థితుల నుంచి మాకు విడుదల దయచేయమని మీరు మొరపెడుతూ ఉండగానే నేను కరుణతోనూ, దీర్ఘశాంతముతోనూ, క్షమాపణతోనూ మీ మధ్యలోనికి వచ్చి కార్యాలు చేస్తానన్నారు. ఇక్కడ మనం చదువుదాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడినై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? దీవెన ఇవ్వడని నువ్వు చెప్పగలవా? ఎవరైనా మనల్ని అడిగితే, ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు, దేవుడు ఇవ్వడని చెప్పగలవా? దేవుడు ఇవ్వడని ఎవరు చెప్పగలరు? ఆయన ప్రజలకు ఆయన సమస్త దీవెనలు ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఇస్తాడు. ఇవ్వరని ఎవరు చెప్పగలరు? నేను ఇవ్వనా? సర్వశక్తి గల దేవుడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. మీరు ఆ విధంగా ప్రార్థన చేస్తే నేను మీతో మాట్లాడినా, మీకు కార్యాలు నేను జరిగించినా, నేను ఆ యొక్క మీ జీవితాల్లో ఉన్నటువంటి వినాశనకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి ఆ స్థితి నుంచి నేను మీకు విడుదల ఇవ్వనా? నేను ఇవ్వనని మీరు ఎందుకు అనుకుంటూ మౌనంగా ఉన్నారు ఇన్ని రోజులు? దేవుడు మాకు సహాయం చేయట్లేదు, ప్రభువు మాకు దూరంగా ఉన్నాడు, ఆయన మా కన్నీటిని చూడట్లేదని మీ హృదయాలను మీరు ఎందుకు కఠినపరుచుకొని మీరు చేయవలసినటువంటి మంచి కార్యాన్ని మీరు ఎందుకు చేయకుండా ఉన్నారు? ఇప్పుడైనను సరే మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు కన్నీటితో ప్రార్థన చేసిన ఎడల నిశ్చయముగా మీరు కోరుకున్నవి నేను ఇవ్వవలసినవి ఇచ్చి తీరుతాను అంటున్నాడు. హల్లెలూయా. మీరు కోరుకున్నవి మీరు పొందుతారు. ప్రభు అయిన దేవుడు మీకు ఇవ్వాలనుకున్నవి ఇచ్చి తీరుతాడు ఈ ఉపవాస ప్రార్థనలో దైవజనమా. అందువల్లనే వినాశనకరమైనవి, దుఃఖకరమైనవి ఏమైనా జరిగి ఉన్నాయేమో ఇప్పుడైనా నా తట్టు తిరుగుడి అన్నటువంటి ఆ దేవుని వాక్కు ఈరోజు మీరు నెరవేర్చారు. ఆయన సన్నిధికి మీరు రావటమే ఆయన వైపు తిరగటం అంటే, మీ మనస్సులో మీరు నిశ్చయించుకొని దేవుని కార్యాలు జరుగుతాయని నమ్మటమే ఆయన వైపు తిరగటం అంటే దైవజనమా. నా పాపములు, నా దోషములు, నేను చేసినటువంటి బలాత్కార కార్యములు ఏమైనా ఉంటే ఈ ఉపవాస ప్రార్థనలో నేను నా హృదయాన్ని చెప్పుకుంటాను. ఇప్పటి వరకు కూడా పైన పెదవులతో నేను ప్రార్థన చేశానేమో, ఇప్పుడు అది కాదు. నా హృదయాన్ని చెప్పుకొని నేను ప్రార్థన చేస్తాను. నా అంతరంగంలోంచి నేను ఏమై ఉన్నానో నా దేవునితో మాట్లాడుతాను. నా పెదవుల నోటి నుంచి వచ్చిన ప్రార్థనని నా దేవుడు అంగీకరిస్తాడు. తప్పక ఆయన కనికరాన్ని, ఆయన క్షమాపణ నేను పొందుకుంటాను. నేను పశ్చాత్తాపడుతూ ఉండగా నా తండ్రి నా వైపు తిరిగి గొప్ప కార్యాలు జరిగిస్తాడని నువ్వు కూడా మనసులో నిశ్చయించుకొని ప్రార్థన చేస్తూ ఉండగా వినాశనకరమైనటువంటివి, దుఃఖకరమైనటువంటి అన్ని నీ జీవితం నుంచి ఈ ఉపవాస ప్రార్థనలో తొలగిపోవటం నువ్వు చూడగలుగుతావు. రెండవదిగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు. ఫైనాన్షియల్ అండ్ మెటీరియల్ ప్రొవిజన్. మనకి అనేక రీతులుగా ఈ భూమి మీద జీవించడానికి, ప్రతిరోజు కూడా మనం భుజించడానికి, ప్రతిరోజు మనం కనీస వస్త్రాలు ధరించుకోవటానికి, ప్రతిరోజు మనం ఉదయం కష్టపడి సాయంకాలానికి మన కష్టాన్ని తీసుకొచ్చి దాచుకోవడానికి ఒక ఇల్లు, వస్త్రము, తిండి, ఇవన్నీ కూడా మనకు అనుదిన జీవితంలో అవసరమే. మరి దాంతో పాటుగా ఇంకా ఎన్నో అవసరాలు ఉంటూ ఉంటాయి. ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా ఈ ఉపవాస ప్రార్థనలో దైవజనమా, దరిద్రతతో ఉన్నటువంటి వారు, దీనస్థితిలో ఉన్నటువంటి వారు, అప్పులు పాలైపోయినటువంటి వారు, దుఃఖాక్రాంతులైనటువంటి వారు, ఎన్ని ప్రయత్నములు చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా, ఎన్ని విధాలుగా ప్రయత్నములతో ప్రయాసపడినా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, నా జీవితంలో ఒక చిన్న ఉద్యోగం కానీ, చిన్న సాఫల్యత కానీ, చిన్న పనిలో కూడా నాకు తిరిగి మేలు కానీ జరగలేదని మనోదుఃఖంతో, వేదంతో వచ్చున్నామేమో. తీరని కొండ శిఖరం వలె పెరిగిపోయినటువంటి ఆర్థిక స్థితులతో, అప్పు బాధలతో, వేదనలతో వచ్చావేమో. నీకు ఒక శుభవార్త, ప్రభువు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన సమృద్ధినిచ్చి నేను దీవిస్తాడు. ఇలాంటి ఉపవాస ప్రార్థనలో ఎన్నో కార్యాలు మేము చూసాం, విన్నాం, చూస్తూ ఉన్నాం. అనేక దీర్ఘకాల సంవత్సరాల నుంచి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉండగా, ఈవెన్ కూర్చున్న సమయంలోనే, తిరిగి వెళ్తూ ఉండగానే
మొబైల్ అలర్ట్. మీరు 2 సంవత్సరాల క్రితం అప్లై చేసుకున్న జాబ్ మీకు ఈరోజు వచ్చింది, మీరు రేపు వచ్చి జాయిన్ అవ్వాలి. హల్లెలూయా. 2 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కార్యం ఉపవాస ప్రార్థనలో ఉండి బయలుదేరి బయటికి వెళ్తూ ఉండగా ఎందుకు జరిగింది? మనిషి హృదయాల్ని నీటి కాలువలలో మార్చగల సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. మనిషి మర్చిపోయినా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే రాజులకు కూడా నిన్ను కూర్చున్నటువంటి జ్ఞాపకం తిరిగి ప్రారంభం అవుద్ది. దైవజనమ, నిన్ను మర్చిపోయినటువంటి వారు కూడా నీకు ఉపకారం చేయడానికి ముందుకు వస్తారు. ఆయన కార్యములు ఎంతో దొడ్డవి, ఆయన కార్యములు ఎంతో శ్రేష్టమైనవి. ఏ దిక్కు నుంచి నీ సహాయాన్ని నీ దేవుడు పంపగలడు. ఈ వచనాలు మనం చదువుదాం. 2వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎల్లా జాలి చేసుకొనును. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించేదను. పంపించేవారు ఎవరండి? సర్వశక్తి గల దేవుడే మీకు పంపిస్తాడంట. జాబ్ ఇచ్చేది బ్యాంకుల వైపు లేకపోతే కంపెనీల వైపు కాళ్ళు నొప్పులు పుట్టేటట్టు తిరిగారేమో. ఇక నుంచి పైనుంచే మీకు శాంక్షన్ లెటర్ రాబోతుంది యేసు నామములో. పైనుంచే దేవాతి దేవుడు నేనే మీకు పంపిస్తాను, నేనే మీకు కార్యాలు నెరవేరుస్తాను. ఎక్కడ నీకు జాబు కావాలో అక్కడ ప్లేస్మెంట్ అనేది నీ దేవుడే నిర్ణయించబోతున్నాడు ఈ రోజున. ఎవరితో నీకు వివాహం అవ్వాలో అది దేవుడే నిర్ణయించబోతున్నాడు ఈ రోజున. ఏ విధంగా నీ అప్పు బాధలు తీరాలో స్కెచ్ గీయబోతున్నాడు యేసు నామములో నీ దేవుడే. దైవజనమా, ఏ రీతిగా నీ జీవితంలోని దరిద్రతను పారదోలాలో అది నీ దేవుడే ఈ రోజున తలంచబోతున్నాడు నీ పక్షముగా. ఆయన నీ కొరకు మంచి ఆలోచన చేస్తున్నాడు ఈ రోజున. మంచి నిర్ణయం నీ కొరకు తీసుకుంటున్నాడు, మంచి తీర్మానం నీ కొరకు తీసుకుంటున్నాడు. ఇది నిజము దైవజనమా. మీరు తృప్తి పొందేటువంటి కార్యాలు మీ దేవుడు చేస్తానన్నాడు. మీ గానుగుల్లోంచి క్రొత్త తైలము, ఇప్పటి వరకు మీరు విననటువంటివి, ఇప్పటి వరకు మీరు చూడనటువంటివి, ఇప్పటి వరకు జీవితంలో పొందనటువంటివి, అవి చూసినప్పుడు మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఇది ఒక నోటి మాటతో చెప్పడానికి అవ్వదు. ఇంతవరకు మీరు చూడనటువంటి క్రొత్త కార్యాలతో నీ దేవుడిని దర్శించబోతున్నాడు. అందువల్ల మీరు అడగండి ప్రభు సన్నిధిలో. ఏం అడగాలి ఈ రోజున? మీకు దుఃఖకరమైనటువంటివి, మీ హృదయాన్ని గాయపరిచినవి, అవి ఏమైనా అవ్వచ్చు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే వాటి కొరకు అడగండి, ప్రభు మీకు జవాబిస్తాడు. రెండవదిగా మీరు తృప్తి పొందాలి. మీరు తృప్తిగా ఉండటం మీ దేవునికి కావాలి. ఆత్మీయంలో తృప్తి, రక్షణ. అయ్యా నాకు అన్నీ ఉన్నాయి, నా ఇంటి వారు అందరూ రక్షణలోకి వస్తే అదే నాకు తృప్తి. ఒకవేళ నీకు అదే తృప్తినిస్తుందంటే అదే నువ్వు అడుగు. ఒకటే ఇస్తాడా నీ దేవుడు? రెండిటికే జవాబిస్తాడా నీ దేవుడు? లెక్కలేనన్ని నువ్వు అడిగిన వాటన్నిటికీ జవాబిస్తాడు. హల్లెలూయా. నువ్వు అడిగిన వాటన్నిటికీ నీ దేవుడు జవాబిస్తాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు అడగనివి కూడా నీ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఆయన బిడ్డలకి కొన్ని మాత్రమే అడగగలరు. వారి జ్ఞానము దైవ జ్ఞానంతో పోలిస్తే నీ జ్ఞానము పరిమితమైంది అనే నీ దేవునికి తెలుసు. నీ పరిధిలోనే నువ్వెంత జ్ఞానవంతుడివి, జ్ఞానవంతురాలు అని అనుకున్నప్పటికీ కూడా నీ పరిధిలోనే నువ్వు అడుగుతావని నీ దేవునికి తెలుసు. ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఏ పాటిది? అలాంటిది ఆ ప్రభు నువ్వు అడుగుతూ ఉండగా నువ్వు అడిగినవి ఇచ్చి, నువ్వు అడగనివి కూడా ఇచ్చి నిన్ను సంతోషపరుస్తాడు. ఈ ఉపవాస ప్రార్థనలో తృప్తికరమైన మంచి కార్యాలు ప్రభు మీ పట్ల చేయబోతున్నాడు. మీరు ఎంతో సంతృప్తితో, ఆనందంతో దేవుడి నామాన్ని ఘనపరుస్తారు. మీ పిల్లలను చూసినప్పుడు, ఇంట్లో జీవిత భాగస్వాములను చూసినప్పుడు, మీరు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా సంతృప్తికరమైనటువంటి కార్యాలు. మీ మనస్సు నిమ్మలత్వంతోనూ నెమ్మదితో నింపబడుతుంది. ఆరోగ్య విషయంలో కలవరాలు, వేదనలు ఉన్నాయేమో వాటిలో కూడా నీ దేవుడు నీకు తృప్తినిస్తాడు. లేదా అయిన వారు చనిపోయి హృదయం గాయపరచబడి వేదంతో ఉన్నారేమో ఆ విషయంలో కూడా నీ హృదయ గాయాన్ని ఆదరణగా మార్చి నీకు మేలుకరంగా ఆయనే నీకు తోడు నీడగా ఉండి నేను నడిపించడం నువ్వు చూడగలుగుతావు. మూడవదిగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24 నుంచి 25 వచనాలు. రిస్టోరేషన్ ఆఫ్ వేస్టెడ్ ఇయర్స్. నువ్వు నష్టపోయాను, చాలా ఆలస్యం అయిపోయింది, చాలా పోగొట్టుకున్నాను, చాలా నా జీవితంలో ఉన్న విలువైన ముత్యాలు రాలిపోయాయి, అవి దారిపాలైపోయాయి, మట్టి పాలైపోయాయి, నేలపాలైపోయాయి, తిరిగి నేను తీసుకోలేనంత నష్టం నా జీవితంలోకి వచ్చింది. ఈ నష్టం మరలా ఎలా పూడ్చుకోవాలి? నేను ఈ యొక్క అగాధాన్ని ఎలా పూడ్చాలి? ఈ అగాధాన్ని పూడ్చి దాని మీద ఎలా నేను నిలబడాలి? ఇది నా వల్ల ఎలా అవుతుంది అనేటువంటి బాధతో నువ్వు ఉన్నావేమో. నీ ప్రభు అంటున్నాడు, నువ్వెంత నష్టపోయావో అంతకు 2 దీవెన ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు పొందబోతున్నావు. దేవుని బిడ్డ, మోడు బారిన జీవితమైన రూతు జీవితాన్ని చిగురింపజేసి వెనకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరత లేనంత 2 దీవెనతో ఆమె జీవితాన్ని దీవించినటువంటి ఆ దేవాతి దేవుడు గొప్ప దేవుడు. విధవరాలు నాకు తిండే లేదు అంటున్నప్పుడు ఆ సంవత్సరాల తర్వాత సంవత్సరాలు ఆమెను పోషించుటకే సమృద్ధినిచ్చినటువంటి దేవాతి దేవుడు
ఏదైతే నష్టపోయాను అనుకున్నావో, ఏదైతే పోగొట్టుకున్నానన్నావో, ఈ నష్టం ఎలా పూరించుకోవాలని తలపెట్టుకొని కూర్చున్నావేమో, నీ ప్రభు ఆ యొక్క స్థితిని మార్చడానికే నువ్వు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రోజున 2వ అధ్యాయము 24 నుండి 25 వచనాలు మనం చదువుదాం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఏదైతే మీరు నష్టపోయారో ఆ నష్టం పూడ్చివేసే విధంగా దైవ కార్యాలు మీరు చూస్తారు. పోగొట్టుకున్నటువంటివి చాలా నష్టపోయాం, ఇంకా వివాహం అవటం చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇల్లు కట్టుకోవడం చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి కనీస అవసరాలు, మన అక్కర్లు, మన అవసరాలు ఎరిగినటువంటి దేవుడు ఈ యొక్క దినాల్లో నువ్వు ప్రార్థన చేస్తుండగా ఏదైతే పోగొట్టుకున్నాననుకున్నావో, ఏదైతే నష్టపోయాననుకున్నావో అవన్నీ కూడా తిరిగి నీకు మేలుకరంగా నీ దేవుడు మార్చబోతూ ఉన్నాడు. 4వదిగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26 నుంచి 27 వచనాలు. హానర్ అండ్ రిమూవల్ ఆఫ్ షేమ్, నీ సిగ్గుని, నీ అవమానాన్ని కొట్టివేసి ఘనతను, గౌరవాన్ని, ఖ్యాతిని నీ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎక్కడ సిగ్గుపరచబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ హేళన చేయబడ్డావో, ఎక్కడ చిన్న చూపు చూడబడ్డావో అక్కడ నేను నీ దేవుడిని కొమ్మును లేవనెత్తుతానంటున్నాడు. దైవజనమా, నీకు మేలు చేస్తానంటున్నాడు. ఎక్కడ అపజయాలు పాలయ్యావో అక్కడే తిరిగి నీకు న్యాయము, అదేవిధంగా జయాన్ని నీ దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26 నుండి 27 వచనాలు. అప్పుడు ఇజ్రాయేల్ మధ్యన ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గు నొందకయుందురు, నా జనులు ఇక ఎన్నడను సిగ్గు నొందకయుందురు. హల్లెలూయా. దైవజనమా, ఇటు రీతిగా మరి ఆ సమయంలో ఆ ప్రజలు వారి జీవితాల్లో కూర్చున్నటువంటి ఈ బాధలు, ఈ వేదనలు తొలగిపోవాలని ఉపవాస ప్రార్థనలు మొరపెట్టారు. దైవ కార్యాలు, దైవ ప్రత్యక్షతలు వారు చూశారు. ఉపవాసం ఉండమని వారికి చెప్పింది ప్రభువే. ఉపవాసం ఉన్నప్పుడు వారు ఏం చేయాలో మాట్లాడింది ప్రభువే. వారు ఆ విధంగా చేస్తే ఏ కార్యాలు వారి యందు జరగబోతున్నాయో సెలవిచ్చింది కూడా సర్వశక్తి గల దేవుడే. మీ హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రార్థన అవసరాల్ని మీకు జ్ఞాపకం చేస్తూ మూల్గుల రోదంతో కూడిన ప్రార్థనలు చేయడానికి మీకు సహాయం చేస్తున్నటువంటి వాడు ఆ సర్వశక్తి గల దేవుడే. మీకు జవాబు ఇవ్వబోయేది కూడా ఆ సర్వశక్తి గల దేవుడే. చప్పట్లు కొడుతూ ఆ దేవాతి దేవుడి నామాన్ని ఘనపరుద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా, మీ కృతజ్ఞతలు నాయన, మహిమ గల దేవా, మీ స్తోత్రాలు తెలుస్తున్నాను. ఈ ప్రార్థనలో మీరు ఏం అడగాలనుకున్నారో అడగండి. దైవజనమా, మీరు ఏ విషయాల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టాలనుకున్నారో మొరపెట్టండి. మీరు ఎవరైనప్పటికీ కూడా మిమ్మల్ని దేవుడు తాకుతూ ఉన్నాడు. సర్వోన్నతమైన దేవుని యొక్క ప్రసన్నత మిమ్మల్ని తాకుచూ ఉన్నది. దైవజనమా, సర్వోన్నతమైన దేవుని యొక్క ప్రత్యక్షతలు, ఆయన యొక్క కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దినాల నుంచి, ఎంతో కాలం నుంచి నిన్ను పట్టిన ప్రతి బంధకము తెగిపోతుంది యేసునామములో. విడుదల వస్తుంది యేసునామములో. చీకటి అంధకారం కొట్టివేయబడుగా యేసునామములో. దైవమా, మహోన్నతుడా, అయ్యో నీవు నమ్మదగిన దేవుడు ప్రభువా. పిలిచిన వాడు నీవే, ఏర్పాటు చేసిన వాడు నీవే, కార్యములు చేయవాడు నీవే, నీ ప్రజలను దీవించేవాడు నీవే నాయన. నిశ్చయముగా నిశ్చయముగా ప్రవాహం వలె, నది వలె మా మధ్యలోనికి రండి ప్రభువా. దుష్టుడు ఎటువంటి అడ్డు ఆటంకము పెట్టినా వాటిని లయపరచండి నాయన. అపవాది అయిన సాతాను క్రియలు లయపరచండి నాయన. నీ ప్రజలకు గొప్ప విజయం దయచేయండి. ఆత్మీయంగా వారు క్షేమాభివృద్ధి పొందుటకు, వారు చేసే ప్రతి కార్యక్రమంలో, వారి తలంపుల్లో ఏది మేలయ్యేదో ఆ జీవ మార్గంలో నీ ప్రజలు నడిపించండి నాయన. నీ కాపుదల, నీ కంచె నిత్యము నీ ప్రజలు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఓ లార్డ్ జీసస్, పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, మహిమగల మా దైవమా, అయ్యా నీ ప్రజల జీవితాల్లో గొప్ప ఉజ్జీవాన్ని, నీ రాజ్య విస్తరణను, నీవు దేశముల్లో ఉద్యోగము, నా తండ్రి ప్రజల్లో ఉద్యోగము, వ్యక్తిగత జీవితంలో ఉద్యోగము దయచేవాడా. నీ కనికరము, నీ కటాక్షము, నీ కృపా వాత్సల్యత కొరకు మేము ఎదురు చూస్తున్నాము నాయన. తెలిసి తెలియక చేసిన ప్రతి దోషమును నీ ప్రజల్లోంచి తీసివేయండి, క్షమించండి నాయన, మన్నించండి ప్రభువా. ఏ కాడి కింద వారు నా కాడిని, ఆ బరువైన కాడిని వెరగొట్టండి యేసునామములో. హృదయ కాఠిన్యములతో ఇసివేయండి అయ్యా. ద్రాక్ష తీగల వలె ఈ ఉపవాస ప్రార్థనలో నీ స్వరముతో, నీ మాటతో, నీ చిత్తముతో ఐక్యమైపోయే కృప నీ ప్రజలకు దయచేయండి అయ్యా.
క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ఈ సందేశం ద్వారా బలపరచబడిన మీతో ఒక్క మాట, మనందరికీ దీవెనకరంగా ఉన్న ఇలాంటి మరిన్ని వర్తమానాల కొరకు PJ స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. ఒక్క సెకండ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి, పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.